గుడ్ మార్నింగ్. ఈసారి మా పిల్లలతోటి వీడియోలోకి వచ్చేసాను. మా పిల్లలు అంటే నా పిల్లలు కాదండి, మా క్లాస్లో పిల్లలు. వీడియో అనగానే ఇక మీద మీద పడిపోతున్నారు, హాయ్లు చెప్తున్నారు. హాయ్ చెప్పేసేయండి మా పిల్లలకి. డే అన్నీ సెట్ చేసేసుకోవాలి అండ్ వాళ్ళ టాపిక్ కూడా ఒకేసారి బోర్డు మీద రాసి సెట్ చేసేసుకుంటాను. అండ్ మా పిల్లల్ని సంక్రాంతి హాలిడేస్ ఎంజాయ్ చేశారా అంటే చేసాం మేడం అని అన్నారు. మరి ఎక్కడికి వెళ్ళారంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అన్నారు. మా నన్ను ఎక్కడికి తీసుకెళ్ళారంటే మా ఇంటికి రండి మేడం అనేసి వాళ్ళు వాళ్ళ ఇంటికి రూట్ మ్యాప్ వేసి చెప్తున్నారు నాకు. వాళ్ళు చెప్పి ఆ రూట్ మ్యాప్కి గూగుల్ మ్యాప్స్ కూడా అవసరం లేదు, అంత ముద్దుగా చెప్తున్నారు వాళ్ళు. మీకు ఎన్ని సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారో ఒక్క కామెంట్లో చెప్పండి. అలా కొద్దిసేపు వాళ్ళతో రోజు అలా కూర్చొని మాట్లాడాలి, లేకపోతే వాళ్ళు ఊరుకోరు, మీదకి వచ్చి పడుతూనే ఉంటారు. సంక్రాంతి హాలిడేస్ ఎఫెక్ట్ అనుకుంటా ఎవ్వరూ రాలేదు, 9 మంది వచ్చారు. ఎవరికి వాళ్ళే ఆడుకుంటూ ఉన్నారు చిన్నగా. ఇక చిన్నగా వాళ్ళ వర్క్స్ నా వర్క్స్ కూడా చూసుకొని కంప్లీట్ చేసుకున్నానో లేదో అట్లా లంచ్ టైం అయిపోయింది. వాళ్ళకి తినిపించి వాళ్ళకి 12కి స్టార్ట్ అయితే లంచ్ టైం వాళ్ళు తినను కూడా తినరు. అమ్మాయిల గురించి తెలిసిందే, ముచ్చట్లు స్టార్ట్ చేశారట అవ్వని కూడా అవ్వదు. అందుకని అలాగ నా చుట్టూ కూర్చోబెట్టుకొని తినిపిస్తూనే ఉంటాను. లేకపోతే అసలు ఇక వాళ్ళంతా రోజంతా తింటూనే ఉంటారు. వాళ్ళకి తినిపించడమేమో కానీ రేపు మా పిల్లలకు కూడా అలా తినిపించనేమో, ఇప్పుడే ట్రైనింగ్ అయిపోతుంది నాకు మా పిల్లలకి. అమ్మాయ వాళ్ళకి తినిపించడం అయిపోయింది. ఇక ఎమ్మలు వచ్చి క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన తర్వాత వాళ్ళని అలాగా కొద్దిసేపు హెడ్ బెంచ్ చేయించేసి మేము లంచ్ స్టార్ట్ చేస్తాము. కానీ మా పిల్లలు ఆగుతారా, మేము బాక్స్ ఓపెన్ చేయగానే వాళ్ళకు గొడవ స్టార్ట్ చేస్తారు. ఇగో మా పిల్లలు వాళ్ళలో ఉన్న కళాఖండాలని బయటికి తీస్తున్నారు, పాటలు పాడుతున్నారు. వాళ్ళు అమ్మ పాడే అనేసి, నేను పాడితే బాగోదు. పొద్దున్నుంచి వాళ్ళు చేసిన వర్క్కి ఎంకరేజ్మెంట్గా ఉంటుందనేసి అలాగా టాటూస్ వేస్తాను. స్టార్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఒక్కరికి వేస్తే వాళ్ళు ఆగుతారా, పోయి అందరికీ చూపిస్తారు. వాళ్ళు ఎందుకు ఆగుతారు? ఇక వచ్చి 1 హ్యాండ్ కాదు మేడం నాకు స్టార్ మేడం అని అన్నది అని వేసిచ్చాను. ఇక మేడం కూడా వచ్చేసి నాకు కూడా అని అడుగుతున్నారు. మేడంకి కూడా ఒక చాక్లెట్ డ్రా చేశాను. దేనికైనా ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా, లేకపోతే పిల్లలు మన మాట ఎందుకు వింటారు? ఎంకరేజ్మెంట్ ఉంటేనే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మూవ్ ఆన్ అవుతారు మనతోటి. ఒక్కసారి వేస్తే వాళ్ళు ఎందుకు ఉంటారు, మళ్ళీ వెళ్ళి దాన్ని ఎరేస్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇంకొకసారి మేడం అని అడుగుతారు. సరేలే అనేసి వాళ్ళు అడిగిందల్లా డ్రా చేసి 2 హ్యాండ్స్. అమ్మాయ ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇక ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. మీరు కూడా ఐడియాని ఇంప్లిమెంట్ చేయండి, బాగుంటుంది. మేనేజ్మెంట్ పిల్లలు ఎవరు రాలేదు కదా అనేసి ఎర్లీగా పంపించేయమన్నారు. అందరికీ కాల్స్ చేసి ఇక పంపించేసాము 3:30 కల్లా. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.